I'm excited. Mummy, Punjab, mummy waiting for boarding. Let's go. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. సో మేము ఎయిర్ ఇండియాలో వచ్చామన్నమాట. సో ఎయిర్ ఇండియా న్యూస్ చూసి పిక్చర్ షాక్ అయిపోయాను నేను. అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ కూడా అదే, ఎందుకంటే సర్వీస్ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్ ఎయిర్ ఇండియా. అన్నయ్య వదిన వచ్చి పిక్ చేసుకున్నారు. సో ఫైనలీ యా. సో ఇప్పుడు మీరు సెకండ్ వీడియోలో ఇండియా అండ్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ మొత్తం చూడబోతున్నారు. సో ఇండియాలో కొంచెం, as I told you, there is a surprise. Yes, you can see in that video. So it's a family time now. So ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడే కొత్త హెయిర్ కట్ చేపించుకున్నా. సో బాగుంది, ఐ లైక్ ఇట్. సో నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, దెర్ ఇస్ అ సర్ప్రైజ్ అని. సి దిస్ DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో సెల్ఫ్ బర్త్డే గిఫ్ట్ ఇది నాకు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. నేనే కొనుక్కున్నాను, ఏం రాలేదు. సో మాన్యువల్ ఇంకేమున్నాయి. సో ఇది కేస్. ఓ వావ్, కవర్ చెప్పండి. మై బుల్లి కెమెరా, సో కూల్. ఇంతే ఉంది ఇది చేతిలో. రెడీ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. చాలా లేట్ అయిపోయింది, అనుకున్న టైం కన్నా ఇంకా కొంచెం లేట్గా వెళ్తున్నాము. అన్నీ ప్యాకింగ్ అయిపోయింది. పొద్దున్న నుంచి హడావుడి ఉందన్నమాట. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా, ఆల్మోస్ట్ 15 hours కాబట్టి కంఫర్టబుల్గా ఉండాలని ప్యాంట్స్ అండ్ షర్ట్. ఇది H&Mలో తీసుకున్నా. ఇది కూడా అక్కడే అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం మేము. మాకు ఫ్లైట్ 8 o'clock అనమాట. సో మనకి ఫ్లైట్ 8 కాబట్టి మనం ఒక 4 hours ముందే ఉండాలి, ఎందుకంటే లగేజ్ బోర్డింగ్ ముందే చేయాలన్నమాట. మన గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేసరికి కూడా టైం పడుతుంది అనమాట. చెకింగ్ చేస్తారు కదా మధ్యలో. సో లోపలంతా నేను ఏమీ క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ ఏమో. ఇంకా నాకు అసలు ఈ లగేజ్ ఇవన్నీ క్యారీ చేసేసరికి సరిపోయిందనమాట. సో కొంచెం హడావుడిగా ఉండే, అందుకే ఎక్కువ తీయలేకపోయాను లోపల క్లిప్స్ కూడా. యా. సో ఎయిర్పోర్ట్కి వచ్చి టీ తాగకుండా ఉంటామా? యూ నో రైట్, ఐ లవ్ నీలోఫర్ సో మచ్. సో అందుకనే మమ్మీ డాడీ నేను అన్నయ్య నలుగురం కలిసి నీలోఫర్కి వెళ్ళాము. మళ్ళీ 2 months వరకు ఇంకా టీ తాగలేము కదా, ఇండియా టీ. సో అందుకనే వెళ్ళి మస్కాబన్ అండ్ నీలోఫర్ చాయ్ చెప్పుకొని కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా ఫ్లైట్స్ అంటే కొంచెం భయం నాకు, కానీ అయినా ట్రావెల్ చేస్తూ ఉంటాం. బట్ మమ్మీ డాడీకి ఫస్ట్ టైం, దే ఆర్ హ్యావింగ్ ఫన్. మా మమ్మీ పంజాబ్ మమ్మీ లాగా ఉంది. ఎట్లుంది మమ్మీ? ఫ్లైట్ అంటే భయం వేస్తుందని? టెన్షన్ అంట ఏం లేదు, ఇట్లా ఊగుద్ది అంతే. వెయిటింగ్ ఫర్ బోర్డింగ్. ఇక్కడ కూర్చున్నాం. DJI తీసుకున్నా కానీ దాంట్లో వ్లాగింగ్ చేయాలంటే కొంచెం టైం పట్టేలాగుంది.
just now landed in Delhi, waiting for our flight. ఇమిగ్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. బాగున్నారా బాగున్నారా. మా ముగ్గురి మానిటర్స్ వర్క్ చేయట్లేదు అసలు. చాలా బోర్ కొట్టింది ఫ్లైట్ మొత్తం. అటు ఇటు తిరిగామన్నమాట కొద్దిసేపు. సో ఇంకా ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ యూఎస్ఏ ఆఫ్టర్ 15 hours లాంగ్ ఫ్లైట్. యా, సో మీకు తెలుసు కదా యూఎస్లో కూడా ఇమిగ్రేషన్ ఉంటుందని చెప్పి. సో అక్కడ ఏం క్లిప్స్ తీసుకునే టైం దొరకలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఇమిగ్రేషన్ అండ్ లగేజ్ కూడా ఉంది కదా. సో లగేజ్ చెక్కింగ్ ఇదంతా కూడా అయ్యి బయటకు వచ్చేసరికి కంప్లీట్లీ డ్రైన్ అయిపోయాము ముగ్గురము, ఎందుకంటే ఆల్మోస్ట్ లాంగ్ ఫ్లైట్ కదా. సో లాంగ్ ఫ్లైట్ తర్వాత మళ్ళీ ఇక్కడ క్యూ కూడా ఎక్కువ ఉండే ఇమిగ్రేషన్లో, అండ్ లగేజ్ దగ్గర కూడా చాలా ఎక్కువ క్యూ ఉండే అనమాట. సో అందుకనే కొంచెం అలసిపోయాము. మళ్ళీ క్లిప్స్ ఏం తీయలేదు, నాకు వీడియో తీసే ఛాన్స్ దొరకలేదు. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ యూఎస్ఏ. యా, అన్నయ్య వదిన వచ్చి పిక్ చేసుకున్నారు. హాయ్ గాయ్స్. సో నేను వీడియో ఎండ్ చేయడం కుదరలేదు, అందుకే ది నెక్స్ట్ డే దిస్ ఇస్ ది నెక్స్ట్ డే. నిన్న నైట్ అయిపోయింది వచ్చేసరికి, బికాస్ చికాగో టు సెంట్ లూయిస్ 4 hours అనమాట. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఇంకా ఫుల్ టయర్డ్ ఉండే, సో అందుకని ఏం వీడియో తీయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్, అండ్ ఐ హోప్ మీకు నా వ్లాగ్స్ నచ్చి ఉంటాయని. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, దాన్ని కూడా ఫాలో చేయండి. ఇంకా త్వరగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, స్టోరీస్ అండ్ రీల్స్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్.